లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మరచెను. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరా, ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారు పడుతున్న బాధని, వారు పొందుకున్న దుఃఖాన్ని, వారు పడి ఉన్న స్థితిని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మను కరుణించమని వారు ఏం చేశారండి? కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకోండి. వారు వెళ్ళిచుండగానే ఏమయ్యారండి? శుద్ధులయ్యారు. కానీ ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు. అతను ఎవరండి? సమరయుడు అన్యుడు. అతను అనుకున్నాడు, మేము కుష్ఠరోగంతో ఉన్నప్పుడు అనేక మంది మమ్మల్ని అసహించుకునేవారు, మాకు దూరంగా ఉండేవారు, మమ్మల్ని ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు మేము స్వస్థత పొందాక అనేక మందిని మమ్మల్ని చూస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మాతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అతను గ్రహించాడండి. అతని పాదరోత జీవితాన్ని, అతను పడిపోయిన స్థితిని గ్రహించి దేవుడిచ్చిన స్వస్థతను అతను ఏం చేశాడండి? గుర్తించి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు 19వ వచనంలో, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. మనకి ఇక్కడ ఈ పదాన్ని చూసినట్లయితే ఆల్రెడీ అందరూ స్వస్థత పొందారు కదండి. 10 మంది శుద్ధులయ్యారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆ మాట పలికారు అంటే, ఆ 10 మందిని స్వస్థత పొందుకుంది వాళ్ళ శరీరానికి మాత్రమే, కానీ ఇతనికి హృదయానికి స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. ఇతనికి హృదయానికి స్వస్థత పొందుకున్నాడు కాబట్టి దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుతాన్ని గుర్తించాడు. ఇతని హృదయానికి స్వస్థత పొందుకున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియా సహోదరి సహోదరా, ఎప్పుడైతే మన హృదయానికి స్వస్థత పొందుకుంటామో దేవుడు మన జీవితంలో చేసిన మేలు మనం గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటాం. ప్రియా సహోదరి సహోదరా, అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదివినట్లయితే, 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ ఒక సారేపతి విధవరాన్ని మనం చూస్తాం. అయితే ఆమె ఎంతగానో, ఆమె చుట్టుప్రక్కల గ్రామం అంతా ఎంతగానో కరువుతో బాధపడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేని పరిస్థితి, మరణించే పరిస్థితి. అయితే ఆమె తొట్టిలో కొంచెం పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఏలియా ప్రవక్త చెప్పిన మాట విని ఆమె ఏం చేసిందండి? ఒక అప్పాన్ని తీసుకువెళ్ళి ఏలియా ప్రవక్తకి పెట్టింది కాబట్టి ఆమె ఏమైందండి? ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు.
సహోదరి సోదరా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేని గురించి అంటే కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. కృతజ్ఞత హృదయాన్ని మనం పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సారేపతి విధవరాల్ని మన దగ్గర చాలా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో మనం నడిచేటప్పుడు మనం దేవుడికి ఇవ్వగలము, దేవుని సన్నిధిలో సంతోషించగలము, దేవుని సన్నిధికి వచ్చేలాగా ఉండగలము. కానీ ఇక్కడ ఈమె మరణించే పరిస్థితిలో ఉంది. తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా దైవ సేవకులు చెప్పిన మాట విని విశ్వసించిన ప్రకారం చేసింది కాబట్టి ఆమె జీవితంలో ఆమె అద్భుతాన్ని చూడగలిగింది, సమృద్ధిని పొందుకోగలిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సారేపతి విధవరాలు వలె మరణించే పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ దైవ సేవకుడు మేము పెట్టడం ఎందుకండి? అది తింటే కనీసం నేను నా కొడుకు కొన్ని రోజులైనా బ్రతుకుతాం కదా, కొన్ని రోజులైనా ఈ లోకంలో జీవిస్తాం కదా, ఆ సేవకుడికి పెడితే నాకేమొస్తుంది అని ఆ సారేపతి విధవరాలు ఏమనుకోకుండా దైవ సేవకుడు మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది కాబట్టే ఆమె కుటుంబంలో సమృద్ధిని చూడగలిగింది. సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మలాకి 3వ అధ్యాయం 10వ వచనము, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ భాగాన్ని మనం ఎవరి దగ్గర తీసుకురావాలండి? దేవుని సన్నిధికి మనం తీసుకురావాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఆర్థిక సమస్యల్లో ఉన్నామండి, గవర్నమెంట్ పరిస్థితిలో ఉన్నామండి, ఇటువంటి పరిస్థితిలో మేము ఇవ్వాలా అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ సారేపతి విధవరాలు మరణించే పరిస్థితిలో కూడా దేవుని సేవకుడికి పెట్టగలిగింది కాబట్టి ఆమె కుటుంబంలో సమృద్ధి చూడగలిగింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే 10వ భాగాన్ని దేవుడికి మనము సమర్పించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, 10వ భాగాన్ని ఇవ్వకపోతే ఏముంటుందిలేండి, ఏం కాదులే, దేవుడికి తెలుసు కదా, ప్రతి ఒక్కటి మేము పొందుకున్న ఆర్థిక సమస్యలు దేవుడికి తెలుసు కదా, మా ఇంట్లో చుట్టాలను వచ్చారని తెలుసు కదా, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడు ఏమనుకోలే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, నీ మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఏమిటండి? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకు కావాలా వద్దండి? ఎవరైనా దీవెనలు కావాలన్న వాళ్ళందరూ గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అందరికీ ఉంటుంది, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా ఉండాలి, అనేక వారిని దేవుని కృప ద్వారా పొందుకోవాలి, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి అని మనందరికీ ఉంటుంది. కానీ దేవుడు అటువంటి స్థితిని మనం పొందుకోవాలి అంటే, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం పొందుకోవాలి అంటే 10వ భాగాన్ని దేవుడి మందిరానికి తీసుకొచ్చి ఆయనకు అర్పించేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సోదరా, అదేవిధంగా మనం చూస్తే మనకి ఇంటి రెంట్ కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి, మనకి బట్టలు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, మనకి ఇంకా మనం కలిగి ఉన్న ప్రతి ఒక్క స్థితిలో మనకి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, చుట్టాలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, అన్నిటికీ మనకి డబ్బులు ఉంటాయి. కానీ 10వ భాగాన్ని సమర్పించే పరిస్థితి వచ్చేసరికల్లా ఏమైందండి? దేవుడికి తెలుసు కదా మేము పడుతున్న పరిస్థితి. కానీ ఆ పేద విధవరాలు ఏం చేసిందండి? మరణించే పరిస్థితిలో కూడా దేవుడి సేవకి పెట్టింది కాబట్టి ఆమె ఏమైందండి? ఆమె కుటుంబంలో సమృద్ధి చూడగలిగింది. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను 11వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూసినట్లయితే చివరిగా
యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మార్తా మరియ ఇద్దరు ఏమయ్యారండి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. తన సహోదరుడైన లాజరు మరణించాడని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశాడు. అయితే తన సహోదరుడైన లాజరు మరణించాడని మార్తా మరియ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశారు. ఏమని అంటే లాజర్ని లేపమని. లాజర్ని లేపమని యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ లాజరు లెగవలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినట్టు అక్కడ ఆ సమయానికే లాజరు లెగలేదు, అక్కడ అద్భుతం జరగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే ఏం చేశారండి? ఇక్కడ ఏం చేశాడు చూసినట్లయితే, వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనం ఏమైతే అడుగుతున్నామో, ఇక్కడ తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు లేపమని, లాజర్ని బ్రతికించమని మొరపెట్టారు. కానీ లాజరు అక్కడ నుండి సమాధిలో నుండి లేపక ముందే తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అటువంటి గొప్ప విశ్వాసంలో మనం నడిచేవారుగా ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి జీవించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే తండ్రి అయిన దేవుడికి ఏమైతే అడిగారో అవి పొందుకోక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అటువంటి విధంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె మన జీవితంలో మనం ఏవైతే అడుగుతున్నామో అవి పొందుకోక ముందే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, అటువంటి గొప్ప విశ్వాసంలో మనం నడిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారండి. మనము మన జీవితంలో దేవుడి ద్వారా అనేకమైన మేలు పొందుకుంటున్నాం, అనేకమైన స్వస్థతలు పొందుకుంటున్నాం, అనేకమైన వస్తువులను పొందుకుంటున్నాం, అనేకమైనవి దేవుడి ద్వారా మనం పొందుకుంటున్నాం. కానీ పొందుకున్నాక కూడా కృతజ్ఞతలు మనం చెల్లించలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ అద్భుతం జరగకముందు, లాజరు లేక ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనతో మాట్లాడాడు. ఆ అన్యుడు వలె, అన్యుడు ఏం చేశాడండి? అతని హృదయానికి కూడా స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదర, 10 మందిని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచినప్పుడు 10 మందిని స్వస్థత పొందారు. కానీ వాళ్ళ శరీరానికి మాత్రమే స్వస్థత కలిగింది. ఆ అన్యుడికి, సమరయుడికి అతని హృదయానికి కూడా స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము అన్యుడండి, విశ్వాసులకైతే దేవుడి గురించి తెలుసు. అన్యుడు, సమరయుడు, ఒక అన్యుడు దేవుడి గురించి అంతగా కృతజ్ఞత కలిగి జీవించడం అంటే ఎంత అద్భుతం అండి. దేవుడిని మనం విశ్వసించేవారు ఉన్నాం చాలా మంది, కానీ ఒక అన్యుడు దేవుడు చేసే అద్భుతాన్ని గుర్తించాడు. ఒక అన్యుడు దేవుడు చేసిన స్వస్థతను గుర్తించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సారెపత విధవరాలు మరణించే పరిస్థితిలో కూడా దైవ సేవకుని మాట విని విశ్వసించి ఆ మాటను క్రియల్లో చూపించింది. కాబట్టి ఆమె జీవితంలో సమృద్ధిని చూడగలిగింది. దేవుడు ఈరోజు మనతో ఒక్క మాట మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం పట్టజాలనంటే విస్తారమైన దీవెనలు మనం పొందుకోవాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. అన్నిటినీ మనము అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, మన సంతోషంగా ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవించగలం, దేవుడికి ఇవ్వగలం. కానీ అన్ని పరిస్థితులు అనుకోకుండా ఉండకుండా ఉన్నప్పుడు, అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు, అవమానమైన పరిస్థితుల్లో మనం నడిచేటప్పుడు, ఘోరమైన మరణాన్ని పొందుకునే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత కలిగి చెల్లిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కలిగిన విశ్వాసంలో మనం కూడా ఉన్నామని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ మన జీవితంలో మనం ఏవైతే ఏ ఉద్యోగాన్ని అడుగుతున్నామో, ఏ వ్యాపారంలో అభివృద్ధిని అడుగుతున్నామో,
మనము చదువుల విద్య కోసం అడుగుతున్నామో, భర్త మార్చబడాలి అని అడుగుతున్నామో, భార్య మార్చబడాలి అని అడుగుతున్నామో, బిడ్డల కోసం అడుగుతున్నామో, దేని కోసం మనం అడుగుతున్నామో దేవుడు అది మనకు అనుగ్రహిస్తున్నాడు అని విశ్వాసంతో ఈ రోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నువ్వు వాటిని పొందుకుంటావని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి వలె మన జీవితంలో మనం ఏవైతే అడిగామో అవి పొందుకున్నామని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక్క మాట చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట పలికారు, తండ్రి ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అదొక గొప్ప మాట. పరిశుద్ధ గ్రంథం అయ్యగారు చెప్పారు కదా, అనేక సార్లు ధ్యానించావు అని. అయితే ఎన్నిసార్లు ధ్యానించినా ఒక మాట మాత్రం నా హృదయాన్ని చాలా తాకింది. తండ్రి ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఈ మాట మనము పలకవారిగా ఉండాలి. ఈ మాట మనం ఎందుకు పలకలేము అంటే మనం చేస్తున్న పాపాలను బట్టి, మనం విడిచిపెట్టిన దేవుని బట్టి, మనం జీవిస్తున్న రోగ జీవితాన్ని బట్టి ఈ మాట మనం పలకలేము. తండ్రి ఎల్లప్పుడూ నీవు నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును అని మనం పలకగలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాలు చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా తండ్రి చిత్తం చేసేవారుగా మనం ఉన్నట్లయితే తండ్రి ఎల్లప్పుడూ నీవు నా మనవిని చిన్నావని నేను ఎరుగుదును అని మనం పలికేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క గొప్ప మాటను మనం పలికేవారుగా ఉండాలి. తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవిని చిన్నావని నేను ఎరుగుదును. మన ప్రార్థన ప్రతిదీ దేవుడు వింటున్నాడని మనము నమ్ముతున్నాము. అటువంటి విశ్వాసయుతమైన ప్రార్థన మనం చేయాలి. ప్రియ సహోదరి సోదరా, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేశారు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడండి? సుంకరి ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన. చాలాసార్లు విన్నాం ఇది. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడండి? సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకు అతని ప్రార్థన అంగీకరించబడిందో మీరు చెప్తారా? ఎందుకంటే అతను ఏం చేశాడండి? అతను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని, ఆలోచనలో, తలంపుల్లో, పనుల్లో ప్రతి ఒక్క పాపాన్ని అతను ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి అక్కడ కన్నీళ్ళు వినడం దేవుడు చూసి ఏం చేశాడండి? అతని ప్రార్థన అంగీకరించాడు. సుంకరి వలె మనము మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే మన ప్రార్థన అంగీకరించబడుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం పలకాలి అంటే ఆయన వలె మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని జయిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా తండ్రి చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండాలి. అయితే పరిసయ్యుడి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే పరిసయ్యుడు అతని గర్వాన్ని కనపరిచాడు. చాలా మంది గర్వంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు కలిగి ఉన్న వాటిని బట్టి. నేను ఏమని ప్రార్థన చేశాడు పరిసయ్యుడు? నేను అతని వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మన ప్రార్థన ఎలా ఉండాలి అండి? మనం చేసిన ప్రతి ఒక్క తప్పును దేవుడికి తెలియజేయాలి, కానీ పక్కన వాళ్ళ మీద ఇలా మనం చెప్పేవారుగా ఉండకూడదు. అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడదు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు 2 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవదిగా చూసినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటున్నాడు అని విశ్వాసయుతమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఈ 2 కనుక మన జీవితంలో ఉన్నట్లయితే మనం దేవుడితో ఉన్నతంగా నడిచి ఆయన ఇచ్చే మేలును పొందుకుంటూ ఉన్నతమైన సాక్షిగా ఈ లోపల జీవించేవారుగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవు తండ్రి. అవునయ్యా, మేము నాయన తండ్రి అయ్యా, మేము ప్రతి విషయంలోనైనా తండ్రి అయ్యా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడికి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి అయ్యా అయ్యా నీ వాక్కుతో
ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అయ్యా. మేము ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా కృతజ్ఞత హృదయాన్ని కలిగి జీవించేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లోనైనా శ్రేష్టమైనది నాయన తండ్రి అయ్యా ఏ పేర్లు వల్ల నాయన తండ్రి అయ్యా అయ్యా అర్పించేవారుగా మేము ఉండే కృపను దయచేయండి తండ్రి అయ్యా. మేము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి వల్లే నాయన తండ్రి ఎల్లప్పుడూ నీవు మా వద్ద వినిచున్నామని నాయన తండ్రి అయ్యా మేము ఎరుగుతున్నాము, మేము విశ్వసిస్తున్నామని చెప్పే అంత గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి అయ్యా. మేము కూడా ఎల్లప్పుడూ అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి వలె పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని అయ్యా 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 జయిస్తూ సాతాన్ని ఓడిస్తూ నాయన తండ్రి అయ్యా ఎల్లప్పుడూ నీ చిత్తాన్ని చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాయన తండ్రి. అదే విధంగా నైనా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నాయన తండ్రి అయ్యా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో ఏ ఆర్థిక పరిస్థితుల్లో నాయన తండ్రి అయ్యా ఏ శోధనలో వచ్చారో ఏ అప్పుల బాధల్లో వచ్చారో నాయన తండ్రి అయ్యా ఏ నాయన తండ్రి అయ్యా అవమానాలతో హృదయాన్ని గాయపరుచుకుని వచ్చారో నాయన తండ్రి అయ్యా వారిని అందరూ యేసు నామములో నాయన తండ్రి అయ్యా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. వారు ఏదైతే అడిగారో అయ్యా 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 వారు పొందుకున్నామని నమ్మి విశ్వాసం ద్వారా వారు పొందుకొని నాయన తండ్రి అయ్యా 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 వెళ్ళకు ఇప్పుడు దయచేయండి తండ్రి. ఈ రాత్రి నువ్వు మా జీవితాల్లో నాయన తండ్రి అయ్యా అనేకమైన అద్భుతాలు చేస్తామని నమ్ముతున్నాం తండ్రి అయ్యా. మేము కూడా నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా నైనా సుంకరి వలె నాయన తండ్రి ప్రార్థన చేసే కృపను దయచేయండి తండ్రి. మా జీవితంలో మా ఆలోచనలో తలంపుల్లో పనుల్లో చేసిన ప్రతి పాపాన్ని నాయన తండ్రి అయ్యా నీ దగ్గర ఒప్పుకొని నూతన హృదయంతో నాయన తండ్రి అయ్యా మా ప్రార్థన కూడా నాయన తండ్రి అంగీకరించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి. మనోహర్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాన్ని నాయన తండ్రి అయ్యా ఆశీర్వదించండి, విస్తరింపజేయండి తండ్రి. అనేక శాఖలుగా విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. ఈ సంఘం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. దూరం నుండి వచ్చిన నాయన తండ్రి ప్రతి ఒక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాస్టర్ గారిని నా తల్లి గారిని నైనా అనేక మంది నైనా ఎవరైతే సేవకురాళ్ళు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న సేవను ఆశీర్వదించండి తండ్రి. వారు నాయన తండ్రి అయ్యా నీకోసం ఇంకా ఉన్నతమైన సేవ చేసిన మహాకృపను దయచేయండి తండ్రి. మరొకసారి సంఘ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి నాయన తండ్రి అయ్యా ఉపవాసంతో నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి అయ్యా కనిపెట్టించుండగా వారి జీవితంలో వారు కోరుకునే నాయన తండ్రి అయ్యా జవాబును వారికి దయచేసి నడిపించి బలపరచమని నీవే ఎల్ల